నమస్కారం. ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిన్న శ్రీను ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన సిరి సహస్ర. గ్రామీణ ప్రాంతాల నుండే నిజమైన క్రీడాకారులు తయారవుతారని వ్యాఖ్య. దేశ స్వావలంబన కోసం జనవిజ్ఞాన వేదిక పనిచేస్తుందన్న జేబీవీ నాయకులు. విజయనగరంలో జరిగే రాష్ట్ర సదస్సులను జయప్రదం చేయాలని పిలుపు. వాసవి ఆగ్రో ఫుడ్ ఇండస్ట్రీపై ఎన్జీఆర్ పురం గ్రామస్తుల ఆందోళన. పరిశ్రమ వ్యర్థాలు భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయని మండిపాటు. వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలలో భాగంగా భీమిలి ఫుట్బాల్ గ్రౌండ్లో నిర్వహించిన చిన్న శ్రీను ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ తుది పోటీలు గురువారం హోరాహోరీగా జరిగాయి. ఈ ఆఖరి మ్యాచ్లో చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరి సహస్ర పాల్గొని విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ మేరకు మొదటి స్థానం సాధించిన గుమ్మడివానిపాలెం క్రీడాకారులకు 50,000, రెండవ స్థానం రేవడి వెంకటాపురం క్రీడాకారులకు 30,000, మూడవ స్థానంలో నిలిచిన రేవడి గ్రామ పంచాయతీ క్రీడాకారులకు 15,000ను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండే నిజమైన క్రీడాకారులు తయారవుతారన్నారు. క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి టోర్నమెంట్లు ఉపయోగపడతాయని తెలిపారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరడానికి క్రీడలు ఎంతో అవసరమన్నారు. క్రికెట్ క్రీడ భారతదేశంలో ఒక భాగమైందని, బాల్యం నుండే క్రికెట్ నేర్చుకుంటే దేశం తరఫున ఆడేందుకు తప్పకుండా అవకాశం దొరుకుతుందన్నారు. తాను నిర్వహించిన ఈ టోర్నమెంట్లో ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొనడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని, భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోటవాసు, సోల్జర్స్ సభ్యులు, అభిమానులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక టోర్నమెంట్కి వెళ్ళామంటే ఎంతోమంది ఎన్ని టోర్నమెంట్కి వెళ్ళినా సరే ఇంత వామ్ వెల్కమ్ కానీ అంత ఫుడ్, ఎస్పెషల్లీ ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఎలా అంటే ఎస్పెషల్లీ అది జస్ట్ ఒక ఫంక్షన్లో వెళ్ళి తిన్నట్టు ఉన్నది. ఫుడ్ విషయం మాత్రం వీఆర్ హ్యాట్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎలాంటి సీజన్స్ ఎన్నో పెట్టాలని మరీ కోరుకుంటున్నాను. సిఎస్పిఎల్ అంటే చిన్న శ్రీను ప్రీమియర్ లీగ్ అన్న ఒక టోర్నమెంట్, మెగా టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన ఫైనల్ మ్యాచ్ అయింది. ఈ టోర్నమెంట్కి ముఖ్య ఉద్దేశం మన భీమిలిలో ఉన్న క్రీడాకారుల్ని ప్రోత్సహించి వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ఒక స్కిల్ డెవలప్మెంట్ అన్న గ్రౌండ్ బేస్ మీద వాళ్ళని ఇంకా ప్రోత్సహించాలి అన్న ఒక ఆలోచనతో చిన్న శ్రీను ప్రీమియర్ లీగ్ అని మన చిన్న శ్రీను గారు పుట్టినరోజు సందర్భంగా, పుట్టినరోజుకు ముందు మేము ఇది కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఫైనల్ మ్యాచ్ అయింది. ఇలానే మన యూత్ అందరికీ సపోర్ట్ చేస్తూ ఇలాంటి మ్యాచ్లు, ఇది ఫస్ట్ సీజన్, ఇలాంటి మ్యాచ్లు ఇంకెన్నో మేము చేస్తామని చెప్పి ఈసారి నేను హామీ ఇస్తున్నాను. ఇంకా ప్లేయర్స్ని వాళ్ళే సెలెక్ట్ చేసి మరి పంపించినందుకు థ్యాంక్ యూ.
యూ ఆల్ వెరీ మచ్. ఇంకా స్పెషల్ థ్యాంక్స్ టు మన ప్లేయర్స్. వాళ్ళు ఎటువంటి గొడవలు ఇవేవి లేకుండా చాలా సపోర్ట్ చేశారు. చిన్న చిన్న వర్షాలు అయినప్పటికీ వాళ్ళు ఇవేవి పట్టించుకోకుండా గేమ్ మీద ఫోకస్ చేసి ఆడినందుకు థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు. మన ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వచ్చు, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మేము చేస్తున్న ఈ కార్యక్రమాలు ప్రజల వరకు తీసుకెళ్ళి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. ఈ చిన్న శ్రీను ప్రీమియర్ లీగ్ అన్న ఒక టోర్నమెంట్కి ఫస్ట్ ప్రైజ్గా 50,000 ఇవ్వడం జరిగింది, సెకండ్ ప్రైజ్గా 30,000 ఇవ్వడం జరిగింది, అండ్ థర్డ్ ప్రైజ్గా 15,000 ఇవ్వడం జరిగింది. ఇది కేవలం ఒక బిగినింగ్ మాత్రమే. ఇలానే ప్రతి సీజన్ కొన్ని నెలలకి మేము కండక్ట్ చేయడం అవుతుంది. డెఫినెట్గా అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీస విలువలు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని రాష్ట్ర కొప్పలవెల్మ డైరెక్టర్ గొట్టపు వెంకటనాయుడు మండిపడ్డారు. గురువారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రి స్థాయిలో ఉన్న చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు సమంజసం కావని మండిపడ్డారు. జగన్కు తల్లిదండ్రులు, గురువులు నైతిక విలువలు నేర్పలేదా అని ఎద్దేవా చేశారు. తక్షణమే చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పలవెల్మ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్న అడుగుతున్నాను. మీకు కనీసం మీ తల్లిదండ్రులు కానీ, మీకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువు గారు కానీ కనీస విలువలు, కనీస సాంప్రదాయాలు కూడా మీకు అలవాటు చేయలేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా అసలు ఏం మాట్లాడుతున్నావో ఒకసారి మళ్ళీ మీరు చూసుకోండి అని చెప్తున్నా. ఈరోజు 16 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేస్తూ 25 సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ సుమారు 50 ఏళ్లుగా కేంద్ర రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్నటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో యూరియా కొరత ఉండడం వల్ల కొంత లేట్ అవ్వడం వాస్తవమే, కానీ అనునిత్యం కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మా వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ, మా గౌరవ శాసనసభ్యులు, మంత్రులు అందరూ కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఒకరోజు లేట్ అయినా సరే ఈ రాష్ట్రంలో రైతాంగానికి యూరియాని అందిస్తుంటే అదొక నెపాన్ని పెట్టుకొని ఏకంగా కుప్పానికే నువ్వు ఎరువులు ఇవ్వలేనప్పుడు నువ్వు బ్రతికెందుకు ఉండడము, ఇందులో పడి చనిపో అని చెప్పి మాట్లాడడం ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ నెల 13, 14వ తేదీలలో విజయనగరం జిల్లా కేంద్రంలో జరిగే జన విజ్ఞాన రాష్ట్ర సదస్సులను జయప్రదం చేయాలని జేబీవీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ మహేశ్వరరావు, కె గౌరునాయుడులు పిలుపునిచ్చారు. గురువారం విజయనగరం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా మూఢనమ్మకాల నిరోధానికి, పర్యావరణ పరిరక్షణకు, విద్య, ఆరోగ్యం, సామాజిక అభివృద్ధికి, మహిళల సాధికారతకు, సాంస్కృతిక వికాసానికి, దేశ స్వావలంబన కోసం జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందని తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించడం కోసం, వారిలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయడం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక అనే సంస్థ శాస్త్ర విజ్ఞాన ప్రచార సంస్థ. శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి ఒక లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న సంస్థ. ఈ సంస్థ 1988 నుంచి కూడా గత 37 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా తన లక్ష్యాల కోసం ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, పర్యావరణం, మహిళా సాధికారిత, అలాగే యువతకి ఉపాధి కల్పించాలని ఒక ఈ ప్రాథమికమైన రంగాలు లక్ష్యాలుగా చేసుకొని శాస్త్రీయంగా అభివృద్ధి సాధించాలని, దానికి ఏ రకమైన సలహాలు, సూచనలు, చర్చలు, అలాగే చాలా మటుకు సమస్యలకి పరిష్కారాలు సూచిస్తూ పనిచేస్తున్న సంస్థ. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాలని మన రాజ్యాంగంలో ఉన్న 51
ఏహెచ్ ఆర్టికల్ మనకందరికీ నిర్దేశిస్తున్న విధంగా శాస్త్రీయమైన ఆలోచన ప్రజల్లో పెంచాలని, విద్యార్థుల్లో పెంచాలని, పౌరుల్లో పెంచాలని పనిచేస్తున్న సంస్థ. సో ఈ సంస్థ ప్రతి 2 ఏళ్ళకి కూడా మహాసభలు జరుపుకుంటుంది. ఇప్పుడు జరుగుతున్న 18వ రాష్ట్ర మహాసభలో ఈ సెప్టెంబర్ 13, 14 తేదీల్లో విజయనగరంలో జిల్లా పరిషత్ కాంపౌండ్లో జరపడానికి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఆ రాష్ట్ర కమిటీ నిర్ణయానికి అనుగుణంగా జన విజ్ఞాన వేదిక విజయనగరం జిల్లా కమిటీ ఆ బాధ్యతల్ని నెరవేరుస్తూ రేపు సెప్టెంబర్ 13, 14 తేదీల్లో ఇక్కడ రాష్ట్ర మహాసభల్ని జరుపుతుంది. జిల్లా కమిటీ పక్షాన మా విన్నపం ఏంటంటే ఈ 2 రోజుల మహాసభలకి అనేక మంది మేధావులు వస్తున్నారు, ఎక్స్ఎమ్ఎల్సీలుగా పనిచేసిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. వారు చాలా ఈ చర్చల్లో పాల్గొని వాళ్ళ సూచనలు ఇచ్చి చాలా సమస్యలకి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి. ప్రపంచ శాంతి ఒక సమస్య, అలాగే దేశవ్యాప్తంగా విద్యా వైద్య రంగాల్లో, ప్రాథమికమైన రంగాల్లో, పర్యావరణ రంగంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద చర్చలు జరుగుతాయి, అలాగే ప్రసంగాలు ఉంటాయి. 13వ తేదీన జరిగే ప్రారంభ సభ ఉదయం 10:30కి 10 గంటలకు పతాకావిష్కరణతో ప్రారంభం అవుతుంది. పతాకావిష్కరణ జాతీయ జెండా అలాగే జన విజ్ఞాన వేదిక జెండా పతాకావిష్కరణ చేసిన తర్వాత అనంతరం 10:30కి ప్రారంభ సభ ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభ సభకి మన జిల్లా మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారిని, అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీమతి ఆదితి గజపతిరాజు గారిని, జిల్లా కలెక్టర్ గారు శ్రీ బిఆర్ అంబేద్కర్ గారిని, ఈ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గారు శ్రీ మధ్య శ్రీనివాసరావు గారిని, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గారు శ్రీమతి కోలగట్ల శ్రావణి గారిని, ప్రజాప్రతినిధుల్ని పిలుస్తున్నాం. అంతేకాకుండా ఈ సమావేశంలో ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఆశా మిశ్రా, ఆమె భోపాల్ కేంద్రంగా పనిచేస్తున్నారు, ఆమె కూడా ఈ ముఖ్య అతిథిగా ఈ సమావేశానికి వస్తున్నారు. ఈ సైన్స్ వాక్లో ముఖ్యంగా పైనుండి వచ్చిన వాళ్ళందరూ మన పట్టణంలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలని వాళ్ళు చూస్తారు. 1 కోట, 2 గురజాడ ఇల్లు, 3 సంగీత కళాశాల. ఈ వాక్లో ముఖ్యంగా గురజాడ ఇల్లు ఈరోజు నెగ్లెక్ట్ చేయబడుతుంది. దొంగలు పడినా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి గురజాడ ఇంటిని పరిరక్షించాలనేది ఒక మెయిన్ థీము. అలాగే గురజాడ జయంతి వర్ధంతుల్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక దినాలుగా సెలబ్రేట్ చేయాలన్నది రెండవది. మూడవది ఏంటంటే ఈ విజయనగరం సాంస్కృతిక రాజధాని కాబట్టి ఇక్కడ ఒక సాంస్కృతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని మనం ఎప్పటి నుండో అడుగుతున్నాం. ఈ 3 డిమాండ్స్ మెయిన్గా ఉంటాయి కాబట్టి ఈ ర్యాలీని కూడా కవర్ చేయాలని కోరుతున్నాం. ఈ నెల 17వ తేదీన జరిగే ఆటో టాటా మ్యాజిక్ జిల్లా బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సురేష్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా బంద్ కార్యక్రమానికి సంబంధించి గోడ పత్రికను విజయనగరం జిల్లా గజపతి నగరంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న ఆటో టాటా మ్యాజిక్ డ్రైవర్లు ప్రభుత్వం అమలు చేసిన స్త్రీశక్తి పథకంలో మరింత నష్టపోతున్నారని తెలిపారు. అవినీతికి నిలయాలుగా మారిన ఏటీసీ సెంటర్లను రద్దు చేయాలని, డ్రైవర్లను జైలు పాలు చేసే హిట్ అండ్ రన్ చట్టంలోని ప్రమాదకర సెక్షన్లు తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణరావు, ఉపాధ్యక్షురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆటో కార్మికుల పట్ల, క్యాబ్ కార్మికుల పట్ల చాలా దుర్మార్గం వ్యవహరిస్తుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు పథకాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేశారు. ఖచ్చితంగా మహిళలకి ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడం అనేది మంచిది, మేము వ్యతిరేకించడం లేదు. కానీ దానివల్ల నష్టపోయినటువంటి క్యాబ్ డ్రైవర్ల పట్ల, అదేవిధంగా ఆటో డ్రైవర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైట్ ఏంటి అనేది ఈ రోజు వరకు చెప్పడం లేదు. కానీ ఈరోజు ఆటో కార్మికులు, క్యాబ్ కార్మికులు జీవో నెంబర్ 21 ద్వారా వేల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చెల్లిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి ఈరోజు ఆటో కార్మికుల్ని, క్యాబ్ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ని పెట్టారు. ఈ ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ వల్ల విపరీతమైన
ఫైన్లు వేస్తూ ఉన్నారు. ఒకవైపు పోలీసుల వేధింపులు, రెండో వైపు ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ వేధింపులు, ఆర్టీఓ వేధింపులతో ఈరోజు రవాణా కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అధికారం రాకముందు జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 2830 తీసుకొచ్చాడు. మా ప్రభుత్వం వస్తే ఈ 2 జీవోలను రద్దు చేస్తామని చెప్పారు. మరి సంవత్సరం దాటుతుంది, మరి ఎందుకు రద్దు చేయడం లేదని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వైసీపీ నాయకులు ఎరువుల కొరత ఉందని, రైతులలో భయం కలిగించే విధంగా ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో యూరియా సరఫరా తగినంతగా ఉందని, ఎటువంటి కొరత లేదని, ఈ ప్రచారం పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అబద్ధపు దుష్ప్రచారమని తెలిపారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని యూరియా సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని చెప్పారు. ఈ నెల 2-3 వారాల్లో మరింత యూరియా జిల్లాకు రానున్నదని, అందువలన రైతులు అవసరాలకు మించి ఎరువులు కొనుగోలు చేయవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో ఒక ఫేక్ ప్రచారం అనేది వైసీపీ ఒపోజిషన్ హోదా లేని వాళ్ళు కంటిన్యూగా చెప్తా ఉన్నారు. ఏంటంటే యూరియా కొరత ఉంది అంటే, మనం గవర్నమెంట్లో వచ్చాక గత సంవత్సరంలో మనం 5.6 మెట్రిక్ టన్స్ యూరియా అనేది కొన్నాం, అదే రైతుల కోసం. అదేవిధంగా ఈ సంవత్సరం మనం 6.11 మెట్రిక్ టన్స్ యూరియా అనేది మనం కొనుగోలు చేసాం. అంటే మనం 10% ఇంక్రీజ్ చేసి తీసుకున్నాం. అయితే దీనివలన పబ్లిక్ అందరికీ అర్థమవుతుంది ఏంటంటే, మనకి ఏరియా పెరిగితే ఈ యూరియా అనేది ఎక్కువ వినియోగం చేసుకోవాలి. అయితే అగ్రికల్చర్ చేసినటువంటి ఏరియా పెంచుతూ వచ్చాం. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు మనం ఇంక్రీజ్ చేసాం. అయితే ఒక కొరత అయిందనేది వాస్తవం, కొద్దిగా డిలే అయింది. ఎందుకంటే మనం చూస్తుంటే రైతులు ముందే వాళ్ళు కొనుగోలు చేసేసి ఎక్కువగా నిలువుగా వాళ్ళు ఉంచుకున్నారు. అయితే కొంత కొరత అయితే జరిగింది. కానీ వెంటనే మన ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వెంటనే జేపీ నడ్డా గారికి ఫోన్ చేసి అదనపుగా 80,000 టన్స్ యూరియా అనేది మనం తెచ్చుకున్నాము. అయితే అలాగే చూస్తుంటే కాకినాడ పోర్ట్లో కూడా 7 racks కూడా మనం అదనంగా ఎక్కువగా తెచ్చుకున్నాం. అయితే మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హయాంలో ఒక బాధ్యత అయిన ప్రభుత్వం, రైతుల కోసం రైతు పక్షం ఉండి మనం వస్తూ ఉన్నాం. మనం చూస్తుంటే నదులు అనుసంధానం ప్రధాన ముఖ్య ఉద్దేశం రైతు కోసం నీళ్ళు అనేది అందించటానికి. వాళ్ళకి నీళ్లు లేకపోతే వాళ్ళ పంట పండదనే విధానంగా మనం ఈ పోలవరం నుంచి అలాగే ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి అవనియండి, అదేవిధంగా మనం చేసినటువంటి కుప్పకూలినటువంటి నాగావళి, చంపావతి నదులు అనుసంధానం అన్నీ కూడా మన పార్టీయే ముందుకు తీసుకువెళ్ళింది, తెలుగుదేశం పార్టీ. ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ముగ్గురు కూడా కలిసి
మళ్ళీ మనం నదుల అనుసంధానం మొదలుపెట్టాం. అదేవిధంగా వాటర్ కూడా నదులు నీళ్ళు అనేది రైతుకి అందించే విధానంగా, అలాగే వాళ్ళకి విత్తనాలు కానివ్వండి, ధాన్యం కొనుగోలు కానివ్వండి, అన్నీ కూడా మనం సక్రమంగా చేసి వాళ్ళ కోసం అందిస్తున్నాం. అయితే ఈ విధంగా మనకి రైతుల కోసం మనం చేస్తూ ఉన్నాము. కంటిన్యూగా వాళ్ళ కోసం అనేది మనం పోరాడుతూ వస్తూ ఉన్నాం. ఒక ఫేక్ ప్రచారంని వాళ్ళు పబ్లిసిటీ చేయటానికి విశ్వ ప్రయత్నాన్ని చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఆలోచించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సాక్షాత్తు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇలాకాలోని గిరిజన విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోందని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ అన్నారు. మన్యం జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గిరిజన విద్యా వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో, గిరిజన గురుకుల పాఠశాలల్లో, కళాశాలల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు లేని పరిస్థితి ఉండడంతో గిరిజనులు చదువులే లేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మన్యం జిల్లాలోని జీపీఎస్ పాఠశాలల్లో, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో వందల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. తక్షణమే ఉపాధ్యాయులను, అధ్యాపకులను నియమించి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందించాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం ఐటీడీఏ స్వయంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు ఉన్నటువంటి జిల్లా ఐటీడీఏ. ఈ ఐటీడీఏలో ఉపాధ్యాయుల కొరత చాలా తీవ్రంగా ఉంది. ఏదైతే పేద గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారో గిరిజన ఆశ్రమ పాఠశాలలు కానీ, గిరిజన గురుకుల పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ, ఏకోపాధ్యాయ పాఠశాలలు కానీ ఉపాధ్యాయ కొరతతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు. ప్రభుత్వ పాఠశాలలు అంటే నాసిరకం చదువులే కాదు, ఈ పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో అసలు చదువులే లేవనేది చాలా స్పష్టంగా ఈ ఉపాధ్యాయుల, అధ్యాపకుల కొరత వల్ల మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా పీకోన వలస కానీ, గుమ్మలక్ష్మీపురం కానీ, కురుపాం కానీ ఏవైతే గిరిజన గురుకుల కళాశాలలు ఉన్నాయో అందులో ప్రధానంగా ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఇంగ్లీష్ కానీ అధ్యాపకులు లేని కాలేజీలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా పీకోన వలస గిరిజన బాలికల గురుకుల కళాశాలలో తెలుగు, ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇలాగ ఏ సబ్జెక్టు కూడా లెక్చరర్స్ లేని పరిస్థితి. మరి వీళ్ళు ఎలా చదువుకోవాలని ఈ సందర్భంగా మనం రాష్ట్ర ప్రభుత్వానికి, గిరిజన మంత్రి గారిని మనం ప్రశ్నిస్తున్నాం. పార్వతీపురం ఐటీడీఏలో 89 సింగిల్ టీచర్ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. అలాగే వీటితో పాటు ఆశ్రమ పాఠశాలలో ఏదైతే ఒక 3వ తరగతి నుండి 7వ తరగతి వరకు బోధించే విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎస్జిటీలు ఉంటాయో అవి 69 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అన్ని చోట్ల గురుకుల పాఠశాలలో కానీ, గిరిజన ఆశ్రమ పాఠశాలలో కానీ ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా అధికార యంత్రాంగం కానీ ఏదైతే పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి గిరిజన సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని గిరిజన సంక్షేమ సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం. లేదంటే విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఈ ప్రభుత్వానికి, జిల్లా అధికార యంత్రాంగానికి తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో హోటల్ అసోసియేషన్ రంగాన్ని రానున్న కాలంలో మరింత బలోపేతం చేస్తామని, హోటల్ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఏపీ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరం పట్టణంలోని మెట్రో కన్వెన్షన్లో గురువారం జరిగిన ఏపీహెచ్ఏ రాష్ట్ర అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షునిగా విజయనగరం పట్టణానికి జి శ్రీనివాసరావు, కార్యదర్శిగా అనంతపురం జిల్లాకు చెందిన కలమిడి రమణ, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఒంగోలుకు చెందిన ఎదపాటి కొండయ్య, కోశాధికారిగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన బయల లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల పరిశీలకులు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన అనంతరం రాష్ట్రంలో హోటల్ రంగం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా తమ సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే హోటల్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, హోటల్ యజమానులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను ఎలక్ట్ అవ్వడం, అలాగే మా అసోసియేషన్ ఆనరబుల్ సెక్రటరీగా అనంతపురం నుంచి రమణ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా వై కొండయ్య గారు ఒంగోలు, వారు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు హాజరవ్వలేకపోయారు. అలాగే తణుకు నుంచి లక్ష్మీనారాయణ గారు బాబు గారు, వారి ట్రెజరర్గా ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్కి ఎలక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈరోజు మొత్తం 13 జిల్లాల నుంచి కూడా
ప్రతి సభ్యులు కూడా కనీసం ఒక 500 నుంచి 1000 మంది వరకు సభ్యులు ఈ అసోసియేషన్ మీటింగ్కి రావడం జరిగిందండి. ఇందులో మేము ప్రతి 2 సంవత్సరాలు కూడా ఈ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరుపుకుంటూ ఉంటాము. దాంట్లో ప్రతి సభ్యుడు పార్టిసిపేట్ చేసి నిన్ననే రావడం జరిగింది. అందరూ కూడా వచ్చి మా యొక్క బాధ్యత ఏంటంటే మేము ప్రతి జిల్లాకి కూడా తిరిగి ప్రతి హోటలియర్ల దగ్గరికి వెళ్ళి మేము వారికి అందరికీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అనే విషయం కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి వెళ్ళి చెయ్యాలని కొత్తబాడి అనుకుంటుంది. అట్లాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ హాస్పిటాలిటీ రంగానికి మామూలు మేము ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చి ఉన్నారు. అయితే ఆ స్టేటస్ కొత్త హోటల్స్ లాస్ట్ ఇయర్ పెట్టిన దగ్గర నుంచే ఇవ్వడం జరిగింది. అట్లా కాకుండా ఇప్పుడు ప్రతి పాత హోటల్స్ కూడా ఈ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అది ముఖ్యమంత్రి గారిని మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని కలవడం కూడా జరుగుద్ది. మేము ఇది అయిపోయిన తర్వాత కలిసి అందరినీ కలిసి టూరిజం మినిస్టర్ గారికి కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది. వారు కూడా లేదు మేము ఖచ్చితంగా హోటల్ రంగానికి ఏదైనా చేస్తామన్నటువంటి మంచి నిశ్చయంతో ప్రభుత్వం కూడా ఉంది. మాకు ఇంకో విషయం ఏంటంటే ఇవాళ యాక్చువల్గా అందరూ రావాలని మంత్రులందరూ కూడా మీకు అందరికీ తెలిసిన విషయం నేపాల్ ఇష్యూ అవ్వడం వల్ల మరి లోకేష్ గారు అక్కడ అందరినీ పెట్టడం వల్ల ఎవరు అటెండ్ అవ్వలేకపోయారు ఈరోజు మీటింగ్కి. ఆల్రెడీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే మీకు ఏం కావాలన్నా ఈ 2 సంవత్సరాలు చేస్తాం, మీకు ఎటువంటి పాలసీలు కావాలి, ఎటువంటి మీ ఇబ్బందులు ఉన్నాయో మీ అసోసియేషన్ తెలియజేయండి సార్, తెలియజేస్తే నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అవన్నీ తెలియజేస్తామని మాత్రం చెప్పడం జరిగింది. మేము తప్పకుండా మీ మీడియా సహకారంతో ప్రభుత్వ దృష్టికి మా సమస్యలు తీసుకెళ్తాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో విజయనగరంలో కూడా చాలామంది నన్ను మీ జోన్ నుంచి నన్ను ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. వంట నూనెకు బదులు గడ్డి మందుతో వంట చేయడంతో పలువురు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన ఘటన పార్వతీపురం మన్యం జిల్లా గంగపురం పంచాయతీ పనసభద్ర గ్రామంలో చోటు చేసుకుంది. ఓ గృహిణి వంట నూనె అనుకుని గడ్డిమందితో కూర వండి కుటుంబ సభ్యులకు వడ్డించింది. గడ్డిమందుతో వండిన కూరను భోజనంతో కలిపి తిన్న సదరు కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురవగా స్థానికులు గమనించి వెంటనే 6 కుటుంబ సభ్యులను ఆటోలో కేంద్రాసుపత్రికి తరలించారు. కాగా చికిత్స అందించిన వైద్యులు ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దేశ ప్రజలందరికీ మేలు చేసే విధంగా నూతన జీఎస్టీ సంస్కరణలకు శ్రీకారం చుట్టినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలుపుతూ విజయనగరం పట్టణంలోని కోట కోడలి దగ్గర జిల్లా బీజేపీ అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ వర్మ మాట్లాడుతూ ఎర్రకోటలో చెప్పిన మాటను మన ప్రధాని నరేంద్ర మోదీ నిలబెట్టుకున్నారని, కొత్త జీఎస్టీ సంస్కరణలతో రైతు నుండి విద్యార్థి వరకు, వ్యాపారి నుండి వినియోగదారుని వరకు లబ్ధి పొందుతారని కొనియాడారు. వికసిత భారత్ కోసం బలమైన అడుగు వేస్తున్నారని, పాలు, మందులు, విద్యా వస్తువులు 0%, ట్రాక్టర్లు, ఇరిగేషన్ పరికరాలకు 5%, బైకులు, కార్లు, ఆటోలకు 28% నుంచి 18%కి జీఎస్టీ తగ్గింపు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అద్భుత సంస్కరణలతో భారతదేశ కోట్లాది మధ్యతరగతి ప్రజలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్ తగ్గింపుతో భారీ ఊరట కలిగించి దసరా, దీపావళి కానుక ఇచ్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పతివాడ రాజేష్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లాలోని కార్యకర్తలందరూ కూడా ఈ న్యూ జెన్ జీఎస్టీ విధానంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అలాగే మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పేద మధ్యతరగతి కుటుంబాలపై ఇప్పటివరకు ఉన్నటువంటి పన్నుని ఇంకా తగ్గిస్తూ 18%, 12% జీఎస్టీ ఉన్నటువంటి వస్తువులపై 5% చేస్తూ, అలాగే 12%, 5% ఉన్నటువంటి జీఎస్టీ వస్తువుల్ని పూర్తిగా జీఎస్టీ లేకుండా 0 ట్యాక్స్ విధానాన్ని తీసుకొస్తూ ఏదైతే పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకి బాసటగా భారతీయ జనతా పార్టీ నిలుస్తుంది అని చెప్పి నరేంద్ర మోదీ గారు మరొకసారి ఈ న్యూ జెన్ జీఎస్టీ విధానం ద్వారా తెలియజేశారు. ఈరోజు మనం తీసుకున్నట్టయితే విజయనగరం జిల్లాలో ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలుగా ఉన్నటువంటి మనకి ఈరోజు వ్యవసాయ పనిముట్లపై పూర్తిగా ట్యాక్స్ని తగ్గించి మన వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేసినటువంటి విధానాన్ని మనం చూడొచ్చు. స్వయం ఉపాధి కానీ, అలానే ఉద్యోగాలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి యువతకి వాడేటటువంటి వాహనాలపై కూడా ట్యాక్స్ను పూర్తిగా తగ్గిస్తూ వారి ఉపాధికి ఉపయోగపడేటటువంటి విధంగా ఆ ట్యాక్స్ విధానం ఏదైతే తగ్గిందో దీనివల్ల మరింత మధ్యతరగతి కుటుంబాలపై పన్నుభారం తగ్గి రానున్న రోజుల్లో పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేటటువంటి విధంగా
భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలు, ముఖ్యంగా మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జీఎస్టీ తీసుకొచ్చినప్పుడు చాలా మంది మేధావులు వర్గాలు, కొన్ని వర్గాల వారు వీటిపై జీఎస్టీ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి చలోక్తులు విసిరారు. అయితే ఈరోజు వారందరికీ కూడా చెంపపెట్టుగా మన నిర్మలా సీతారామన్ గారు తీసుకొచ్చినటువంటి న్యూ జెన్ జీఎస్టీ విధానంతో కొన్ని వస్తువులపై అసలు ట్యాక్సే లేకుండా చేయడం అనేది చాలా హర్షణీయం. దీనిపై భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా కార్యకర్తలందరం కూడా ఇక్కడ నరేంద్ర మోదీ గారికి, అలానే ఆంధ్ర ఆడపడుచు నిర్మలా సీతారామన్ గారికి కూడా పాలాభిషేకాన్ని నిర్వహించి సంబరాలు జరుపుకోవడం జరిగింది. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని ఎన్జీఆర్ పురం సమీపంలో ఉన్న వాసవి అగ్రో ఫుడ్ ఇండస్ట్రీ కారణంగా భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని గురువారం రైతులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు పరిశ్రమ నుంచి చెరువులోకి వస్తున్న కలుషిత నీటికి అడ్డుకట్ట వేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పరిశ్రమ నుంచి చెరువులోకి వ్యర్థ జలాలు వెళ్లడం వలన చెరువులో నీరు కలుషితమై ఇప్పటికే చేపలు చనిపోయినట్లు తెలిపారు. ఈ చెరువులో నీళ్లు పశువులు తాగకుండా చూస్తున్నామని, పశువులు తాగితే చనిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులోకి వ్యర్థ జలాలు రావడం వలన భూగర్భ జలాలు కలుషితమై గ్రామంలో త్రాగునీరు సైతం కలుషితం కావడంతో అనేక రోగాల బారిన పడుతున్నామన్నారు. తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్జీఆర్పురం పరిధిలో ఉన్న బాబ్జీ మిల్లి దగ్గరలో ఉన్న చెరువు దగ్గర వేస్ట్ వాటర్ మన ఎన్జీఆర్పురం చెరువు దగ్గరలో ఉన్న చెరువులో కొక్కుతారు. దానివల్ల ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. రెండోది ఏంటంటే, ఆల్రెడీ మేము అతనికి చెప్పి ఉన్నాం ముందేనే, మా వాడు చెప్పినా పట్టింపు చేసుకోలేదు. దాన్ని వాటర్ని మిలిటరీ వాటర్గా చేసి పంపిస్తున్నారు, కానీ అలాగే చేసి కూడా పంపించలేదు. మొన్న అలాగే విఘ్నేశ్వరుని కూడా మనం అనపరానికి వచ్చినప్పుడు కూడా అందులోని అనపరానికి అవకాశాలు లేకుండా చేశారు. అతను మేము రెండోసారి వేరే చెరువుకి వెళ్ళి మేము అనుకోవాల్సింది వచ్చింది. అటువంటి పరిస్థితిలో ఇతను దారి తీసుకొస్తున్నాడు కాబట్టి ఇతని మీద తగిన చర్యలు, తగిన యాక్షన్ తీసుకోవాలనేసి మరీ కోరుతున్నాం. ముఖ్యాంశాలు మరోసారి. చిన్న శ్రీను ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన సిరి సహస్ర. గ్రామీణ ప్రాంతాల నుండే నిజమైన క్రీడాకారులు తయారవుతారని వ్యాఖ్య. దేశ స్వావలంబన కోసం జన విజ్ఞాన వేదిక పనిచేస్తుందన్న జేవీవీ నాయకులు. విజయనగరంలో జరిగే రాష్ట్ర సదస్సులను జయప్రదం చేయాలని పిలుపు. వాసవి అగ్రోఫుడ్ ఇండస్ట్రీపై ఎన్జీఆర్ పురం గ్రామస్తుల ఆందోళన. పరిశ్రమ వ్యర్థాలు భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయని మండిపాటు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.